బ్రేకింగ్ న్యూస్ టీమిండియా ఘన విజయం సాధించింది. పాక్ జట్టును చిత్తు చేసింది. 242 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేరుకుంది. విరాట్ కోహ్లీ వీర విహారం చేయడంతో భారత్ సునాయాసంగా టార్గెట్ చేరుకుంది. విరాట్ కోహ్లీ ఒక 4 బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 111 బంతుల్లో 100 పరుగులు చేశాడు. రోహిత్ అవుట్ అయిన తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పరుగుల వరద పారించాడు. బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును కూడా చేరుకున్నాడు. సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. వన్డేల్లో వేగంగా 14,000 పరుగులు సాధించిన బ్యాటర్గా సచిన్ను వెనక్కి నెట్టాడు కోహ్లీ. 14,000 పరుగుల మార్క్ అందుకునేందుకు సచిన్కు 350 ఇన్నింగ్స్లు ఆడగా కోహ్లీ కేవలం 287 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 63 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ 4 ఫోర్లు, 1 సిక్సర్ బాది హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. భారత్ బ్యాటర్ల ధాటికి పాక్ బౌలర్లు నిలవలేకపోయారు. పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోయారు. ఓటమి పాలయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, అటు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా వీర విహారం చేస్తూ ఘన విజయం సాధించింది. అదేవిధంగా కోహ్లీ కూడా ఒక రికార్డును అయితే బ్రేక్ చేశాడు. సచిన్ రికార్డ్ని. ఓవరాల్ గా మ్యాచ్ ఏ విధంగా జరిగింది? గ్రేటెస్ట్ రైవలరీలో గ్రేటెస్ట్ విన్ గానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ మీద అన్ని ఫార్మాట్లోనే సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్ లో ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఒక్క సెంచరీ కూడా ఆయన పేరు మీద నమోదు కాలేదు. కానీ ఇవాళ మాత్రం పాకిస్తాన్ పైన శివాలెత్తాడు. సెంచరీ సాధించి ఇవాళ ఆ ఒక్క లోటును కూడా అధిగమించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ సెంచరీతో పరుగుల పరంగా కూడా ఇప్పటి వరకు ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్స్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ చూసుకుంటే మొత్తం ఓవరాల్ సెంచరీలు చూసుకుంటే 82 వరకు అయింది. అలాగే వన్డేలో మాత్రం ఇప్పటికే 52 సెంచరీలు చేసినటువంటి ఘనతను ఇవాళ విరాట్ కోహ్లీ సాధించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా మనం చూసాం, ముఖ్యంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పైన, అతని ఫామ్ పైన కూడా అనేక విమర్శలు కూడా చేసినటువంటి అభిమానులు ఇవాళ తన పాత మునుపటి షాట్స్, ఆ ట్రేడ్ మార్క్ షాట్స్ ఆడి అందరినీ కూడా మైమరిపించినటువంటి విధానాన్ని చూసి అందరూ కూడా సంభ్రమాచరణకు గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే దుబాయ్ వేదికగా జరిగినటువంటి ఈ గ్రేటెస్ట్ మ్యాచ్ లో మొత్తం ఎంటైర్ సిచ్యువేషన్ అంతా కూడా విరాట్ కోహ్లీ తన ఆధీనంలో తీసుకుని ఇవాళ ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొదటగా ఓపెనర్స్ చాలా మంచి ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ 6లు 4లతో కూడా చెలరేగాడు. తర్వాత ఏదైతే షహీన్ ఆఫ్రిది చేసినటువంటి అద్భుతమైనటువంటి బౌలింగ్ కి అతను బౌల్డ్ అయినప్పటికీ తర్వాత వచ్చినటువంటి విరాట్ కోహ్లీ కానీ శుభ్మన్ గిల్ చాలా అద్భుతంగా కూడా స్కోర్ బోర్డ్ ని ముందుకు వాళ్ళు తీసుకెళ్లారు. ఎక్కడా కూడా స్కోర్ వెనకడుగా వేయకుండా, ముఖ్యంగా పాకిస్తాన్ పుంజుకోనీయకుండా కూడా వాళ్ళు స్కోర్ ని రొటేట్ చేయడం కానీ స్లో బాల్స్ అయినప్పటికీ కానీ, ఎందుకంటే పిచ్ బాగా ఫ్లాట్ అయిపోయింది, అప్పటికే రన్స్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు సింగిల్స్ రొటేట్ చేయడము, అడపా కూడా 4లతో చెలరేగడం వల్ల స్కోర్ బోర్డ్ అనేది చాలా వేగంగా కూడా కదిలినటువంటి నేపథ్యంలో కనబడుతుంది. సో ఇవాళ ఎపిసోడ్ లో మొత్తం ఇన్నింగ్స్ అన్ని చూసుకుంటే సూపర్ స్టార్ గా కోహ్లీనే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ మరొక అద్భుతమైనటువంటి పార్ట్నర్షిప్ శ్రేయస్ అయ్యర్ కానీ అలాగే శుభ్మన్ గిల్ కానీ, సో వీళ్ళిద్దరు కూడా చాలా అద్భుతంగా ఆడారు. సో వీళ్ళిద్దరు భాగస్వామ్యం అనేది ఇవాళ గెలుపులో చాలా కీ రోల్ గానే మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ తర్వాత వాళ్ళిద్దరు వికెట్లు కోల్పోయినప్పుడు కానీ విన్నింగ్ వరకు కూడా ఏదైతే ఫస్ట్ రౌండ్ లో వచ్చినటువంటి విరాట్ కోహ్లీ లాస్ట్ విన్నింగ్ షాట్ వరకు కూడా తను ఈజ్ లోనే ఉండి ఇవాళ మ్యాచ్ ఒంటి చేత్తో గెలిపించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఎప్పటి నుంచి అనుకుంటున్నారు, ఎందుకంటే పాకిస్తాన్ ఇలాంటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కానీ లేకపోతే వరల్డ్ కప్ కానీ ఎప్పుడుగానే భారత్ తో తలపడినా కూడా వారికి ఒత్తిడి అనేది ఉంటుంది. కాకపోతే ఈసారి గతంలో ఉన్నటువంటి పాకిస్తాన్ టీం కి ఈ పాకిస్తాన్ టీం కి చాలా డిఫరెన్స్ అనేది కనపడింది. తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీని వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు, పైగా వారి దేశంలోనూ హోస్ట్ చేస్తున్నటువంటి ఈ యొక్క టోర్నమెంట్ లో మొదటిసారి లీగ్ దశలోనే ఆ టీము
అవుట్ అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు అఫీషియల్ గా టీమిండియా పాయింట్ల పట్టికలను నెంబర్ 1 స్థానానికి చేరుకోవడంతో పాటు సెమీస్ బర్త్ ను కూడా కన్ఫర్మ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నెక్స్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ తో ఉన్నప్పటికీ కానీ ఇట్స్ నార్మల్ మ్యాచ్ గానే నామినల్ మ్యాచ్ గానే మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పటికే ఆల్రెడీ టీమిండియా కూడా సెమీస్ కి చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ది బెస్ట్ ఇన్నింగ్స్ గానే మనము ఇవాళ చూడొచ్చు. ఎందుకంటే విరాట్ కోహ్లీ 111 బాల్స్ ఆడడము, 7 4లు కొట్టడము, అద్భుతంగా 100 పరుగులు సాధించడం, తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా 5 4లు ఒక 6 తో చెలరేగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా పాకిస్తాన్ ఇటు బౌలింగ్ లో కానీ ఇటు బ్యాటింగ్ లోనే కూడా రాణించలేకపోయింది. ముఖ్యంగా పాకిస్తాన్ అత్యంత స్వల్ప పరుగులకే కట్టడి చేయడంలో భారత బౌలర్లు సక్సెస్ అయ్యారని చెప్తున్నారు. కేవలం 241 పరుగులకే వాళ్ళని ఆల్అౌట్ చేయడం అనేది ఇట్స్ గుడ్ పర్ఫార్మెన్స్ గానీ పరిగణించాల్సిన అవసరం. ఎందుకంటే అక్కడ పిచ్ కూడా చాలా ఫ్లాట్ గా మారింది. బౌలర్స్ కి బాగా అనుకూలిస్తున్నటువంటి సమయంలో కూడా లాస్ట్ లో చివరిలో రిజ్వాన్ గానీ, తర్వాత సల్మాన్ ఆగా గానీ, తర్వాత ఖుష్దిల్ గానీ చాలా అద్భుతంగా వాడి 240 పరుగులు వాళ్ళ వరకు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. తర్వాత పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో మాత్రం సౌద్ షకీల్ ఒక్కడే 62 పరుగులు మాత్రం చేశాడు. తర్వాత కెప్టెన్ రిజ్వాన్ 46 పరుగులు మాత్రమే చేశారు. ఖుష్దిల్ 38 పరుగులు చేశారు. వీరు ముగ్గురు తప్ప మిగిలినటువంటి బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఇవాళ చేతులెత్తేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం హార్దిక్ పాండ్యా 2 కీలకమైనటువంటి వికెట్లు తీశాడు. 8 ఓవర్లు వేశారు, 2 వికెట్లు తీశాడు. తర్వాత కుల్దీప్ యాదవ్ 9 ఓవర్లు వేశాడు, 40 పరుగులు ఇచ్చి 3 వికెట్లను ఆయన తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తర్వాత అక్షర్ పటేల్ కానీ రవీంద్ర జడేజా కానీ చెరొక వికెట్ తీసి గెలుపులో కీలక పాత్రని పోషించారు. ముఖ్యంగా మొదటి ఎప్పుడైతే బాబర్ ఆజాంని భారత బౌలర్లు అవుట్ చేయడం అప్పట్లోనే వాళ్ళ పాకిస్తాన్ యొక్క ఇన్నింగ్స్ అనేది చాలా స్లో అయిపోయింది. తర్వాత రెండో వికెట్ 47 పరుగుల వద్ద ఇమాముల్ హక్ రన్అట్ ద్వారా కూడా వెళ్ళిపోవడము, తర్వాత రిజ్వాన్ చాలా అద్భుతంగా ఆడి 151 పరుగుల వరకు కూడా ఆ యొక్క ఇన్నింగ్స్ ని తీసుకెళ్లడం, తర్వాత టపటప వికెట్స్ అనేది పడిపోవడం వల్ల పూర్తిగా పాకిస్తాన్ ఎక్కడా కూడా కోలుకోలేనటువంటి సిచ్యువేషన్ కి వచ్చింది. కాకపోతే భారత బ్యాటింగ్ వచ్చాక మాత్రం సీన్ రివర్స్ అయిపోయింది. సో మొదటి నుంచి కూడా చాలా దాటిగా ఆడారు. ముఖ్యంగా రోహిత్ శర్మ వచ్చి రానట్టుగానే 3 4లు ఒక 6 తో ఆయన చెలరేగాడు. తర్వాత శుభ్మన్ గిల్ 46 పరుగులు, తర్వాత విరాట్ కోహ్లీ 100 పరుగులు, శ్రేయస్ అయ్యర్ గాని 50 పరుగులు చేసి ఇవాళ గెలుపులో కీలక పాత్ర పోషించారు. రానా, అయితే పిచ్ కండిషన్ ఎలా ఉండింది రానా? అంటే 241 పరుగులే అతి కష్టం మీద పాక్ బ్యాటర్లు చేయగలిగారు, లేదంటే ఇండియా బౌలర్లు పరుగుల వరదను అడ్డుకట్ట వేశారనుకోవచ్చా? ఇంత తక్కువ పరుగులు చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? యాక్చువల్గా యావరేజ్ స్కోర్ చూసుకున్నా కూడా ఆ పిచ్ల మీద 240 to 260 అనేది మినిమం ఉంటది. ఎందుకంటే ఒకవేళ మరొక 10 రన్లు 20 రన్లు ఉన్నా కూడా భారత్ కి ఈ లక్ష్య ఛేదన అనేది కాస్త కఠినంగానే ఉండేది. ఎందుకంటే ఈ లక్ష్య ఛేదన చేయడానికే భారత బ్యాట్స్మెన్స్ నిజంగా చూసుకుంటే 20 ఓవర్ల నుంచి 35 ఓవర్ల వరకు కూడా చాలా కష్టపడాల్సిన అవసరం వచ్చింది. అక్కడ వాళ్ళు ఎక్కడ తడబడకుండా రొటేషన్ చేయడం వల్ల సింగిల్స్ కానీ 2Ds కానీ 4th కానీ రొటేట్ చేయడం వల్ల ఆ స్కోర్ అనేది కొంచెం వేగం అనేది పొందింది. లేకపోతే పాకిస్తాన్ లాగా కూడా ఎక్కువగా బాల్స్ కానీ తినేస్తే మాత్రం ఖచ్చితంగా స్కోర్ బోర్డు మీద కానీ లేకపోతే టీం మీద కానీ ఆ ప్రెజర్ అనేది చాలా ఈజీగా ఉండేది. సో వచ్చినటువంటి బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఎవరి మీద ప్రెజర్ రాకుండా రొటేషన్ చేయడం వల్ల, ఎందుకంటే ఫ్లాట్ పిచ్ కాబట్టి ఆటోమేటిక్ గా చాలా స్లో అయిపోతుంది బాల్ కానీ, బౌండరీస్ బాధడం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. పైగా సమ్మరు ఆ ఒక్క కండిషన్స్ చూసుకుంటే కూడా బ్యాట్స్మెన్స్ కి ఆ ఒక్క పోతలో బ్యాటింగ్ ఆడాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. సో దాంతో పాటు ఫీల్డింగ్ కి చాలా అద్భుతంగా పాకిస్తాన్ టీము ఈ రోజు పర్ఫార్మ్ చేసింది. సో వాళ్ళు మధ్య మధ్యలో 2-3 క్యాచెస్ డ్రాప్ చేయడం వల్ల ఇవాళ ఆశించిన స్థాయిలో వాళ్ళు ఆడలేకపోయారు. కానీ సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం పాకిస్తాన్ ఇటు బౌలింగ్ లోను బ్యాటింగ్ లో తడబడినప్పటికీ ఫీల్డింగ్ లో కూడా రాణించినప్పటికీ భారత బ్యాట్స్మెన్స్ ముందు, భారత బౌలర్స్ ముందు, భారత ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ముందు పాకిస్తాన్ ఇవాళ పూర్తిగా తేలియాడిపోయింది. ఎందుకంటే ఏ ఒక్క విభాగంలో కూడా అది రాణించలేకపోయిందని చూసుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.